హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో అయితే హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ చూపిస్తున్నాము. ఈ మాయిశ్చరైజర్ని మన ఫేస్కి అప్లై చేసి 2-3 అవర్స్ తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తో క్లీన్ చేసేసామంటే మన ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అలానే మన స్కిన్ పైన ఉన్న స్కార్స్ అండ్ మార్క్స్ కూడా పోతాయి. అలానే వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఇంకా మన ఫేస్ చాలా గ్లోయింగ్గా కూడా ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. రోజ్ పెటల్స్ని తీసుకొని వాటిని ఫస్ట్ అయితే మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత అందులో బాదం పప్పులు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఈ బాదం పప్పులు అయితే నేను ఓవర్ నైట్ సోక్ చేసి పీల్ ఆఫ్ చేసేసాను. ఇన్ కేస్ మీకు దంచే ఓపిక లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. దీన్ని ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇంకాస్త దీన్ని నూరుకోవాలి. దీన్ని ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని మనం స్క్వీజ్ చేసామంటే ఇందులోంచి బాదం రోజ్ మిల్క్ వస్తుంది. ఈ బాదం రోజ్ మిల్క్కి మాయిశ్చరైజర్ టెక్స్చర్ రావడానికి ఇందులో కాస్త ఫ్రెష్ అలోవెరా జెల్ వేసి మిక్స్ చేసుకున్నామంటే మన హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ ప్రాసెస్ చేయడానికి కూడా టైం లేకపోతే మీరు జస్ట్ రోజ్ పెటల్స్ తీసుకొని అందులో కాస్త మిల్క్ వేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకొని ఆ రోజ్ మిల్క్ని మీ ఫేస్కి అప్లై చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఓవర్ నైట్ సోక్ చేసిన బాదంలో కాస్త మిల్క్ వేసుకొని బ్లెండ్ చేసుకొని ఆ బాదం మిల్క్ని మీ ఫేస్కి అప్లై చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పిన ఈ మూడిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ మూడు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెడితే 24 అవర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.